నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని గత వైసీపీ హయాంలో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి టీటీడీ మాజీ వైవి సుబ్బారెడ్డి గారికి సిట్టి విచారణ అయితే వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది. అసలు అనేక రకాల ప్రశ్నలు అయితే అడిగారు. ఏమి సమాధానం చెప్పారు? ఇలాంటి అంశాలన్నీ చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి టీటీడీ మాజీ వైవి సుబ్బారెడ్డి ఇంట్లో సిట్ అధికారులు అయితే తన్ని విచారిస్తుంటే అనేక రకాలుగా ప్రశ్నలు అడుగుతుంటే సమాధానం చెప్పారు. అసలు ఏం జరిగింది, ఏం సమాధానం చెప్పారు? లడ్డు వ్యవహారానికి సంబంధించి ఏం చెప్తారు మేడం? మొత్తం సుమారు 7 గంటల పైచిలకు వారిని విచారించారని తెలుస్తోందండి. ఆయన తిరుపతి రమ్మంటే నాకు అనారోగ్య కారణాలతోటి నేను రాలేను, అంత దూరం అంటే రాలేను అని చెప్పడం, అది కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఒక లడ్డు కల్తీ నెయ్యి వాడడం లడ్డూలో. సో దానికి సంబంధించి రాలేను అని చెప్పారంటే భయపడ్డాడు ఆయన. అక్కడికి వస్తే మళ్ళీ దేవుడితో పెట్టుకోవాలి ఎందుకు అని ఇక్కడికి రప్పించాడా. సో వాళ్ళే వచ్చారు, మురళీధర్ ఆయన నేతృత్వంలో నిన్న సిట్టు విచారణ బృందం వచ్చారు, వీళ్ళ ఇంటికి వెళ్ళారు. నిన్న పొద్దున్న ఇంచుమించు 10 గంటలకు వెళ్ళినట్టున్నారు వాళ్ళు. కరెక్ట్గా అదే సమయంలో మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ల్యాండ్ అయినట్టున్నారు. అంటే రెండు కోయిన్సైడ్ అయ్యేలాగా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకున్నారా? ఎందుకంటే కల్తీ నెయ్యి వాడిన కల్తీ లడ్డు వ్యవహారం అనేది పైకి పొక్కకుండా తను ముందుగానే నిన్న యాక్చువల్గా ఇవాళ రావాలి, ఆయన ఇవాళ విచారణకు హాజరవుతానని చెప్పి ఒకరోజు ముందు ఎందుకు వచ్చారు అంటే డైవర్షన్ పాలిటిక్స్ ఇది కూడా అని అనుకోవచ్చా. సో మొత్తం మీద నిన్న రోజంతా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద కాన్సన్ట్రేట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బయలుదేరారు, ఎప్పుడు వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు, సిబిఐ విచారణ ఎలా కొనసాగింది, ఆ తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళారు, అక్కడి నుంచి ఎలాంటి ఎప్పుడు వెళ్ళారు, మొత్తం మీడియా కాన్సన్ట్రేషన్ అటు వెళ్ళిపోతుంది. కాబట్టి డైవర్ట్ చేయడానికి అన్నట్టుగా ఆయన నిన్న వచ్చారా అని ఒకసారి, అంటే ఒక రోజు ముందే వచ్చి తనే హాజరయ్యారు. మొన్న కూడా అటెండ్ అవ్వచ్చు కదా, ఇప్పుడు ఒక 4 రోజుల్లో ఎప్పుడైనా అటెండ్ అయ్యి ఉండొచ్చు. సరే అది పక్కన పెడితే ఈయన్ని సుమారు 7 గంటలు విచారించారు. విచారణలో ఆయన సరిగా సహకరించలేదు అని తెలుస్తోంది. అంటే పూర్తిగా వివరాలు నాకేం తెలుసు, నేను కల్తీ నెయ్యా కాదా ఎలా తెలుస్తుంది నాకు, నేను అలాంటివన్నీ ఎందుకు పట్టించుకుంటాను, చైర్మన్ గారు నా డ్యూటీ అది కాదు అన్నట్టు మాట్లాడారు అని తెలుస్తోంది. గత 5 సంవత్సరాలుగా తను టీటీడీ మాజీ చైర్మన్గా చేశారు. మరి తనకు తెలియకుండా ఇంకా అధికారులకు ఎలా తెలుస్తుంటుంది అని ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న సమాధానం అది. అదే కదా, ఇప్పుడు అధికారులు చూసుకుంటారు, నేను ఎందుకు చూసుకుంటా అంటే అసలు నువ్వెందుకు ఉండడం అప్పుడు? ఇప్పుడు చైర్మన్ అంటే అందరి మీద పైన ఉండే వ్యక్తి కదా, ఫస్ట్ మీరే కదా అన్నీ చూసుకోవాలి. ఇప్పుడు రేట్లు పెంచడంలో మీరెందుకు చూసుకున్నారు? మరి 500 2000 చేయి. ఆ రోజు వేలంపాటలాగా పాడారు కదా టికెట్ల వ్యవహారంలో. భక్తులు దేవుణ్ణి సందర్శించుకోవటానికి వివిధ సేవలకు అయ్యే రేట్ల విషయంలో మీరు ఎందుకు కలగజేసుకున్నారు? అది అధికారులు కదా చూసుకుంటారు. అప్పుడు చైర్మన్గా మీరెందుకు మాట్లాడారు ఆ రోజు కదా? కాబట్టి మీకు డబ్బుల విషయంలో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, కల్తీ వ్యవహారంలో మీకు సంబంధం ఉండదు, అది అధికారులు చూసుకుంటారు. చిన్నప్ప విషయం మాట్లాడారు. చిన్నప్ప అసలు ఎవరు, ఎలా పరిచయం, ఎందుకు తీసుకెళ్ళి ఢిల్లీలో పెట్టారు, అతని జీతం ఎంత, అతని పేరున 1000 కోట్లు ఉండడం ఏంటి? అంటే ఈ 1000 కోట్లు ఎవరివి? సుబ్బారెడ్డివి. అంటే తినేసిన డబ్బు అతని పేరున పెట్టారా, అతను బినామీనా? అందుకే మీరు అక్కడ ఉద్యోగం వేయించారా? 2 లక్షల జీతంతో కారు, ఇల్లు అన్నీ ఇచ్చారా? చిన్నప్పతో లావాదేవీలన్నీ కనుక్కున్నారు. ధర్మారెడ్డి ఇచ్చిన వాంగ్మూలం చూపించారు. చిన్నప్ప యాక్చువల్గా సరిగా రెస్పాండ్ అవ్వలేదు వీళ్ళకి, అయినా కూడా వాళ్ళ రీతిలో వాళ్ళు చెప్పిస్తారనుకోండి. రెండోది ఏంటంటే ఈయన దగ్గర ఈయన ఫోన్ డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు, ఈయన బ్యాంకు లావాదేవీలన్నీ తీసుకున్నారు. తీసుకోవాలి. వైవి సుబ్బారెడ్డి అనే వ్యక్తి నేను ఇష్టపడి వేయించుకున్నాను, నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా భక్తి అని చెప్తున్నాడు ఆయన. సో నిన్నను జరిగిన దాంట్లో వాళ్ళు ఏం అడిగారంటే ఇంకాను యాక్చువల్గా వీళ్ళు సిట్టు విచారణలో అంటే టీటీడీకి చాలా సంస్థలు నెయ్యి సరఫరా చేశాయి కదా, ఆ నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ ఉందని మైసూర్లోని CFTRI ల్యాబ్ నిర్ధారించిన తర్వాత కూడా మీరు ఎందుకు అదే నెయ్యిని కంటిన్యూ చేశారు, అదే కంపెనీని? తర్వాత ప్రీమియర్ అగ్రి ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైష్ణవి డైరీలను 2024 వరకు ఎలా కొనసాగించారు?
కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారని తెలిసినా ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు? ఈ విషయంలో మీపై ఒత్తిడి తెచ్చింది ఎవరు? కల్తీ నెయ్యి వ్యవహారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రొక్యూర్మెంట్ జిఎం మీ దృష్టికి తెచ్చినా మీరు ఎందుకు స్పందించలేదు? మొత్తం ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన అన్ని వాంగ్మూలాలు దగ్గర పెట్టారు ఆయనకి. ఆయన దేనికి సరిగా సమాధానాలు చెప్పలేదు. అంటే ఆ పై వ్యక్తి ఎవరు? అసలు మిమ్మల్ని ఎవరు ఇవన్నీ చేయమని చెప్పారు? ఎందుకు కంటిన్యూ చేయమన్నారు? అంటే అంతకు ముందుండే విధానాలే మేము అనుసరించాము, ఏవో కొన్ని మార్చాం కానీ అంటున్నాడు ఆయన. మొత్తం మార్చింది వీళ్ళు, కొత్త విధానాలు తీసుకొచ్చింది వీళ్ళు. మనం మాట్లాడుకున్నాం గతంలో కూడా అండి. అంటే ఎవరు నెయ్యి సరఫరా చేయాలి అనే దాంట్లో అంతవరకు నందినియే చేస్తోంది. నందినినే చేయగలదు, నందినికే సామర్థ్యం ఉంది, మిగతా ఎవరికీ లేదు. అందులో ఆవు నెయ్యి కావాలి. కాబట్టి నందినిని మానేసి ఇవన్నీ పెట్టారు అంటే అసలు వీళ్ళకి అంత కెపాసిటీ ఎక్కడుంది? ఒక టెండర్ వేయాలి అంటే మినిమం ఇన్ని సంవత్సరాలు ఇంత కెపాసిటీతో మేము నెయ్యి సప్లై చేస్తామని వాళ్ళు చూపించాలి. సో అక్కడ అవేమీ లేవు. కాబట్టి ఈ వ్యవహారంలో అంటే ఇప్పుడు సుబ్బారెడ్డిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఆ బిగ్ బాస్ ఎవరు అనే దాని మీద కూడా సిట్టు విచారణ చేసింది. కానీ ఆయన దేనికి సరిగా సమాధానం చెప్పలేదు. అయితే ఇది పైకి వస్తున్న విషయం. కానీ నా ఉద్దేశం ఏంటంటే, మేము మళ్ళీ అవసరమైతే మిమ్మల్ని పిలుస్తామని అన్నారంటే సుబ్బారెడ్డి నిజం ఒప్పుకున్నాడా అనేది నా సందేహం. ఎందుకంటే ధర్మారెడ్డి ఒప్పుకొని ఆయన ఆల్రెడీ పశ్చాత్తాపడ్డాడు, పై వాళ్ళు చెప్తే చేశానన్నాడు. కాబట్టి ఇవాళ సుబ్బారెడ్డి గారు కూడా నిన్నను మొత్తం ఒప్పుకునే ఉంటారని నా నమ్మకం. అయితే ఎందుకంటే దేవుడితో పెట్టుకున్నాడు కాబట్టి భయపడతాడు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ఏమవుతారో ప్రతి వాళ్ళకి తెలుసు. అందులో వ్యవహారం ఇంత దూరం వచ్చాక ఇప్పుడు ఆయన అది చేయించింది ఎవరు, చేయమని చెప్పింది ఎవరు, అసలు 1000 కోట్ల బినామీగా ఆయన ఎందుకున్నాడు చిన్నప్ప, ఈ 1000 కోట్లు ఎవరివి, అవి సుబ్బారెడ్డివేనా లేదు జగన్మోహన్ రెడ్డివా, ఇంకా అసలు ఇది ఒకటే కాదు ఇంకా అక్కడ ఇంకేమైనా వ్యవహారాలు జరిగాయా, ఇవన్నీ కూడా సిట్టు విచారణ చేసి ఉండొచ్చండి. నిన్న మొత్తం విషయంలో నాకు తెలిసి సుబ్బారెడ్డి నిజాలు ఒప్పుకున్నారని నేను అనుకుంటున్నా. అంటే అది సిట్టు బయట పెట్టి ఉండకపోవచ్చు. అంటే తెలియదని వస్తుందిగా మేడం వార్త. ఇప్పుడు సుబ్బారెడ్డికి అసలు ఏం తెలియదని చెప్తున్నాడు, అంత అధికారులకి. అదేనమ్మా, కాదు ఆయన తెలియదని చెప్పారని వస్తుంది లోపల. ఇప్పుడు ధర్మారెడ్డి కూడా ఒప్పుకుంటేనే కదా ఇదైంది. వీళ్ళు నేను ఒప్పుకున్నానని బయటకు చెప్పారనుకోండి, వాళ్ళకి ముప్పు కదా. అందుకని కూడా అంటే మొత్తం ఒక కేసు ఒక కొలిక్కి వచ్చే వరకు చెప్పట్లేదా అనేది ఒక సందేహం మనకి. మీకు అర్థమైంది కదా. అందుకని సుబ్బారెడ్డి ఎంతో కొంత నిజం చెప్పుంటాడు ఆయన. ఎందుకంటే ఆయన చెప్పకపోతే ఆయనకి మళ్ళీ ముప్పు ఆయనకే కదా. చెప్పినా ముప్పే, చెప్పకపోయినా ముప్పే. కానీ దేవుడి వ్యవహారంలో చెప్పేస్తే గొడవ ఉండదు. కాబట్టి చెప్పేస్తే ఉంటారని అందరూ. మరి ఎన్ని రోజులు సిట్టు విచారణ జరుగుతుంది వైవి సుబ్బారెడ్డి నుంచి? అది చెప్పలేము మనం. ఇప్పటికైతే సమాచారం తీసుకున్నారు, బ్యాంక్ అకౌంట్లు తీసుకున్నారు, దీని మీద విచారణ చేస్తారు, మొత్తం లావాదేవీలు చూస్తారు. చూశాక మళ్ళా దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకోవటం అనేది ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఇంకా కరుణాకర్ రెడ్డిని విచారించాలి, నెక్స్ట్ కేసు అటువైపు వెళ్ళొచ్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం.